కాశ్మీర్లో టోటల్గా 87 ప్రదేశాలు ఉన్నాయి టూరిస్ట్ స్పాట్స్. ఈ 87 ప్రదేశాలలో ఈ పహల్గామ్ లాంటి అవుట్స్కట్స్లో ఎక్కడో చివరకు ఉంటాయి. ఇలాంటి వాటితో అక్కడ సాధారణంగా టూరిస్ట్ ఆపరేటర్లు అక్కడ బాగుంటుందని చెప్తే వీళ్ళు వెళ్తూ ఉంటుంటారు. అలాంటి చోట్లను కాస్త ఇంకా ఎక్స్ట్రీమ్ టెర్రరిజం సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే అక్కడ ఇంకా మతపు పిచ్చతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి సాక్ష్యం నిన్న జిప్ యజమాని సహకరించినటువంటి విధానం, కావాలని పర్యాటకుల్ని చంపడానికి కుట్ర పన్నినటువంటి విధానం, అట్లాగే కొంతమంది గుర్రాలు ఎక్కించుకెళ్లే వాళ్ళు చేసినటువంటి నాటకం, ఇదంతా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అక్కడ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని సెక్యూరిటీ కావాలని. లోకల్గా పోలీసులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. నిన్న అబ్దుల్లా అది ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పుకున్నాడు అసెంబ్లీలో. పర్యాటకులకు మేము కల్పించలేకపోయాము, ఏం చెప్పలేకపోతున్నాం అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. అది కూడా ఒక నాటకం అతను, ఎందుకంటే వాళ్ళ జాతి లక్షణమే అక్కడ ఉంటుంది, వాళ్ళ నాన్న కానీ వాళ్ళదంతా కూడా. కాకపోతే కొంతవరకు భారతీయ మూలాలని ఈ మధ్యలో ఇక తప్పదు కాబట్టి సర్దుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే టోటల్గా 87కు గాను 48 మూసివేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా వాటిట్లలో పర్యాటకులకి అనుమతిస్తారు. ఈ 48 సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. అక్కడ బందోబస్తుకి సంబంధించి ఎవరు ఉండాలి, కేంద్ర బలగాలు ఉండాలా, రాష్ట్ర పోలీసు ఉండాలా, ఇది ఇక్కడ ఏంటంటే కేంద్రం ఒకటి డిసైడ్ అయిపోయింది. ఉట్టి రాష్ట్రానికి కానీ ఉట్టి కేంద్రం కానీ కాదు, ఇద్దరు కలిపి అక్కడ బందోబస్తు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నటువంటి, అప్పుడు ఇక ప్రాబ్లం ఉండదు అన్నటువంటి రూట్లో ఆలోచిస్తున్నారు. దానికి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి అప్పటిదాకా ఈ ప్రాంతాలకి టూరిస్టుల్ని అలౌ చేయొద్దని ప్రకటించారు.